ప్రస్తుతం టాలీవుడ్లో ఒక సమస్య వేధిస్తుంది. అదే ఏంటంటే లీక్లు అవుతున్నాయి. ఆ సినిమా గతంలో చూస్తుంటే సినిమాలు రిలీజ్ అయిన తర్వాత పైరసీకి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం సినిమా రిలీజ్ కాకముందే మొత్తం కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫుటేజ్ అంటే ఏదైతే సినిమా 2-3 రోజులు రిలీజ్ అవుతాయి అనుకుంటున్నా ఆ టైంలోనే సినిమాకి మొత్తం సంబంధించినటువంటి సినిమా మొత్తం కూడా బయట రావడంతో ఇటు టాలీవుడ్ మొత్తం కూడా చాలా వరకు సఫర్ అవుతుంది. అయితే ప్రస్తుతం మనతో సీనియర్ నటులైనటువంటి సుమన్ గారు ఉన్నారు. మరి ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపించాలి, ఏంటి అసలుకి ఎక్కడి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో తెలుసుకుందాం. సార్ ఒక్కసారి ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎలా అవుతుంది అనుకుంటున్నారు అసలు? సో ఇప్పుడు బేసిక్గా ఇది యాక్చువల్గా ఈ వ్యాపారం ఏంటంటే ఒక సీక్రెట్గా జరగాల్సిన ఒక వ్యాపారం. అంటే ఒకప్పుడు ఏంటంటే స్టూడియోలో షూటింగ్, ఆ స్టూడియోకి విజిటర్స్ నాట్ అలౌడ్, మ్యాక్సిమం స్టూడియో లోపలనే. ఎప్పుడైనా ఒక చిన్న అవుట్డోర్ ఉంటే అవుట్డోర్ను కూడా స్టూడియోలో క్రియేట్ చేసేవారు. కారణం ఏంటంటే ఆ సస్పెన్స్ అనేది ఇలా ఉంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసేటప్పుడు ఆ ఒక థ్రిల్ ఫీల్ అవుతారని అందుకే ఆ రూల్స్ పెట్టారండి. 1 by 1 రూల్స్ అన్నీ మారిందండి. ఇప్పుడు స్టూడియోకి విజిటర్స్ రావడం, విజిటర్స్ వచ్చి సెల్ ఫోన్లు తీసుకోవడం, ఏది కంట్రోల్ లేదు. తర్వాత అక్కడ కంట్రోల్ చేయాలనుకుంటే ప్రొడ్యూసర్ బంధువులు, డైరెక్టర్ బంధువులు, లేకపోతే ఆర్టిస్టుల బంధువులు, ఇట్లా అని చెప్పేసి దిస్ ఇస్ ది ఫస్ట్ మెయిన్ కాజ్ అండి, రీజన్ అండి. అంటే వాళ్ళు ఏంటంటే ఏదో చిన్న గొప్ప ఫీలింగ్ చెప్పి వాళ్ళు చేస్తున్నారు, ఫ్రెండ్కి పాస్ చేస్తారు. బట్ ఆ ఫ్రెండ్ సర్కిల్ ఏంటంటే ఒక కమర్షియల్ ఫ్రెండ్ ఎవడో ఉంటాడు, అతను దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. అది వాళ్ళకి తెలియట్లేదు పాపం. సో ఫస్ట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే సెట్స్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. దానికి కావాలంటే ఒక ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని పెట్టి ఎవడైనా సెల్ ఫోన్ ఏదైనా తీసారంటే సెల్ ఫోన్ని కాన్ఫిస్కేట్ చేసి ఇచ్చేయాలన్నమాట. దిస్ ఇస్ నెంబర్ 1. సెకండ్ థింగ్, సెట్స్కి ఏంటంటే విజిటర్స్ని డోంట్ అలౌ అండి. అంటే విజువల్గా తీయడం కాదు, ఈవెన్ ఓరల్గా కూడా వెళ్ళిపోయి మేము అది చూశాను, ఇది ఇలా తీశారు అలా తీశారు అని చెప్తే ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్కి ఎంతో కాన్సెప్ట్ని ఆలోచించే డైరెక్టర్ కన్విక్షన్ అంతా ఏంటంటే అలా నీళ్ళు వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలియదు దాని తర్వాత ఎన్ని టెక్నికల్ విషయాలు ఉన్నాయో తెలియదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ థింగ్ అండి. సెకండ్ థింగ్, ఇది ఇప్పుడు కాదండి, చెన్నైలో చాలా సంవత్సరాల ముందు ఈ వీడియో సీడీస్ పైరసీ వాటి మీద ఏంటంటే గవర్నమెంట్ రియాక్ట్ అయ్యారండి. ఫస్ట్ థింగ్, జయలలిత గారు అప్పుడు బాగా రియాక్ట్ అయ్యి దానికి స్క్వాడ్స్ అని పెట్టి, తర్వాత ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ పర్టికులర్ వీడియో పార్లర్స్ని పోయి రైడ్ చేయడం, ఆ విధంగా అన్నీ చేశారనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అంటే ఇప్పుడు ఈ మొబైల్ వచ్చిన తర్వాత వీ కెనాట్ డూ ఇట్ అండి. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటాం, ఎవరిని చేయగలుగుతాం. సో ఇది సెట్లోనే ఇది బయట లీక్ అవుతుంది, వేరే ఎక్కడ కాదు. ఇది అవుట్డోర్ ఉందనుకోండి మనం కంట్రోల్ చేయలేం. సో అవుట్డోర్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎవడు తీస్తున్నాడు అనేది మనకు తెలియదు. అక్కడ కూడా ఇప్పుడు నేను శివాజీ సినిమా చేసేటప్పుడు అవుట్డోరే చేసాం, సెట్స్ వేసాం. బట్ ఈ ఒక్క పర్పస్కి ఆయన డైరెక్టర్ శంకర్ గారు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ పెట్టి బౌన్సర్స్ని పెట్టాడు, చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళు. ఎవడైనా సెల్ ఫోన్ తీస్తే వెంటనే సెల్ ఫోన్ని లాక్కోవడం, ఇది తీసేయడం అలా చేశారనమాట. అంటే అది పెద్ద బడ్జెట్ కాబట్టి వాళ్ళు చేయగలిగారు, మరి చిన్న బడ్జెట్ వాళ్ళు చేయలేరు. సో ఇది ఏంటంటే ఒక సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని మనం చేయాలి. దెర్ ఇస్ నో అదర్ గో. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ విజిటర్స్ని కట్ చేయడం. మూడోది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని ఇది ఏదైనా ఒక సింపతి దీని మీద ఏంటంటే అలా చేయకుండా సినిమా బిజినెస్ని ఇప్పుడు చాలా మనం ఏంటంటే చెన్నై నుంచి ఈ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చామండి, చాలా కష్టపడి తీసుకొచ్చిన తర్వాత మీకు తెలుసు సినిమా హిట్ ఫ్లాప్ అంతా మన చేతిలో లేదు. అసలే ఆ రిస్క్లో ట్రావెల్ చేస్తున్న సమయంలో మళ్ళీ ఇదొకటి తీసుకొచ్చి ఇలా చేశారంటే సినిమా ప్రొడక్షన్ తగ్గిపోతుందండి. సినిమాలు ఉండదు, ఆడియన్స్కి సినిమాలు ఉండదు, చేయలేవు సినిమాలు, అండ్ ఆ ఉత్సాహం పోతుంది. సో ఇట్స్ రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సెల్ ఫోన్లో తీసి ఇట్లా చేయవద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తాం. అండ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్ మొహమాటం లేకుండా చాలా స్ట్రిక్ట్గా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఒకవేళ టెల్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ ఏంటంటే ప్లీజ్ డోంట్ యూజ్ ద సెల్ ఫోన్ చెప్పాలండి. కానీ ఇప్పుడు సార్ ఇప్పుడు చూస్తుంటే గీత గోవింద సినిమాకి సంబంధించి చూస్తుంటే హార్డ్ డిస్క్ని మొత్తం తీసుకుపోవడం జరిగింది. ఆ సినిమా మొత్తం చాలా వరకు లీక్ అయిపోయింది. అక్కడ దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కూడా షేరింగ్ చేసుకోవడం ఇలా అయిపోయింది అనమాట. అంటే ఎక్కడ ఇది ఏదైతే మొత్తం ఉందో దానికి డిఐ చేయించడానికి తీసుకెళ్తున్న ఆ సందర్భంలో జరిగింది అంటున్నారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? వెరీ సింపుల్ అండి. దీనికి ఏంటంటే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అయినా సరే తెలంగాణ ప్రభుత్వం అయినా సరే ఏంటంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఎ న్యూ లా అండి.
ఒక కొత్త లా తీసుకొచ్చేసి స్ట్రిక్ట్గా ఆ లాని ఎంఫసైజ్ చేసి ఇలా జరిగితే దానికి ఒక ఊరికే డబ్బులు ఇచ్చి పెనాల్టీ అంటే ఎవరికి వాళ్ళు డబ్బులు వాళ్ళు విసిరుతారండి. వాళ్ళని జైలు శిక్ష వేసి వాళ్ళని లోపల వేస్తేనే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం. తర్వాత ఐ ఫీల్ దర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎందుకంటే ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారాన్ని ప్రభుత్వం అంటే వాళ్ళే కాపాడాలి, ఆంధ్ర అయినా తెలంగాణ వాళ్ళే కాపాడాలి. సో అది హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి దీనికి ఒక చట్టం తీసుకొచ్చేసి, అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చండి, భయం లేదు. సో భయం రావాలంటే డబ్బు ఫైన్ కట్టడం కాదండి, లోపల వేయడం అంతే. ఇంకా లోపల వేసేసి ఒక వారం 2 వారం 3 వారాలు లోపల వేసేస్తే అసలు ఇది జరగదు. అంతేగాని ఇంత ఫైన్ కట్టండి అనుకోండి, ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయండి. సో చెక్ కావాలా, క్యాషా, క్రెడిట్ కార్డ్ అని అంటారు. సో అది జరగదు. సో కఠినంగా శిక్షిస్తే భయం వస్తే ఇది జరగదండి. దిస్ ఇస్ మై ఒపీనియన్ అన్నమాట. ఇప్పుడు చూస్తుంటే ఈ గీత గోవిందం సినిమాకి సంబంధించి చూస్తుంటే ఎవరైతే లీక్ చేశారో వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం, దాదాపు 17 మంది స్టూడెంట్స్ని కూడా పట్టుకున్నారు, ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ నుంచి మరొక ఫ్రెండ్కి వాట్సాప్ ఇట్లా షేర్ చేస్తుంటే ఆ ఐపీని ఈజీగానే పట్టుకోవడం జరిగింది కదా. సో అంటే దీనివల్ల విద్యార్థులు చాలా వరకు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే లాస్ అవుతున్నారు. అలాంటి విద్యార్థులకి అంటే ఎట్లా ఉండాలి అసలుకి? సో అదే ఇప్పుడు విద్యార్థులకే, ఇప్పుడు చేసే విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్ అండి. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను వాళ్ళని బెదిరించడం లేదు. నేను రిక్వెస్ట్ చేసేదంటే ఇది ఒక వ్యాపారం, ఎన్నో కోట్లు దీని మీద ఆధారపడి ఉంది. మీరు అలా చేశారంటే ఏమవుతుందంటే సినిమా ఓపెనింగ్లో కానీ వాటిలో కానీ, లేకపోతే న్యూస్ ముందే సినిమా బాగలేదని, యావరేజ్, లేకపోతే ఇదేంటి అదేంటి అని చెప్పి సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. సో సినిమాకి ఎఫెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ రావు. అండ్ ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే దే విల్ నాట్ కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని అంటే మన అందరూ కలిస్తేనే అది సినిమా ఇండస్ట్రీ అండి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ని ప్లీజ్ డోంట్, ఇట్లా ఎవరైనా వచ్చినా కూడా డోంట్ ఎంకరేజ్ ఇట్. కానీ సార్ ఇలాంటివి చూస్తుంటే పెద్ద సినిమాలకు ఏదైనా ఎఫెక్ట్ జరిగితేనే ఇలా నిర్మాతలు ముందుకు వచ్చి మాట్లాడటం, కానీ చిన్న సినిమాలకు వచ్చేటానికి వాళ్ళు ఎవరు రాకపోవడంతో ఇది కంటిన్యూగా ఇలా జరుగుతుంది. దీనికి చిన్న పెద్ద అనే తేడా చూడకుండా చూడాలని కూడా మాట అంటున్నారు కదా. డెఫినెట్లీ సార్, ఇది ఇది మన ప్రాబ్లం అండి, ఇది పబ్లిక్ ప్రాబ్లం కాదు. నేను ఇండస్ట్రీలో ఉంటున్న పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోస్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే సినిమా అనేది చిన్న పెద్ద అనేది లేదండి. చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అవుతుంది, పెద్ద సినిమా ఫ్లాప్ అయితే చిన్న సినిమా అయిపోతుంది. సో నాకేంటంటే ప్రతి సినిమా ఆడాలి, ప్రతి సినిమా ఆడితేనే డబ్బు రొటేషన్లో ఉంటుంది, ప్రతి ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి డబ్బు చేతికి వస్తుంది, ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఎక్కడ ఎఫెక్ట్ అయినా అది ఆ డిస్ట్రిబ్యూటర్, ఆ ఫైనాన్షియర్ని అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఒక మంచి మనసుతో అందరూ వచ్చి కలిసి కూర్చొని, చిన్న, మీడియం, స్మాల్, బిగ్, జాయింట్ సైజ్ అంటే ఏం లేదు, అందరికీ ఏంటంటే న్యాయం జరగాలని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకొని సీఎం గారి దగ్గరికి, మన కేసీఆర్ గారు, ఆయన హీఈస్ వెరీ హెల్ప్ఫుల్. మన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే దే విల్ కమ్ ఫార్వర్డ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ, అప్రోచ్ అయ్యి యూ మేక్ అన్ అపీల్. వాళ్ళ గవర్నమెంట్ అంటే వాళ్ళ లా కానీ రూల్ కానీ ఏది అంటే ఓవర్టేక్ చేయకుండా, బట్ అట్ ది సేమ్ టైం మనందరినీ కాపాడుతూ ఏదైనా ఒక కొత్త లా తీసుకొచ్చి కఠినంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా, నేను మా మిత్రుడు తలసాని శ్రీనివాస్ గారిని అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారిని అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా కష్టంతో మేము ఏంటంటే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాం. అండ్ సినిమా ఇండస్ట్రీ ఎవ్రీ ఫ్రైడే, థర్స్డే ఇట్స్ ఎ గ్యాంబుల్. ఏం జరుగుతుందో తెలియదు. మనం తీసే వరకు సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అంటాం, వెయిట్ చేస్తున్నాం, ఏదైనా అవ్వచ్చు. ఈ లోపల ఇలాంటి జరిగిందంటే కొంచెం ఆడాల్సిన సినిమా కూడా ఏంటంటే 3 రోజుల్లో తీసేయాల్సి వస్తుంది. అప్పుడు నిర్మాత, ఫైనాన్షియర్, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి కొంచెం ఆలోచించాలి. కాబట్టి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మనంతా వీ విల్ కోఆపరేట్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ దయచేసి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీంట్లో కొంచెం జోక్యం చేసుకొని మమ్మల్ని అందరినీ కాపాడాలని కోరుకుంటున్నారండి. సినిమా సరే, ఏదైనా సరే, సినిమా లీక్ అయితే మాత్రం చట్టాలు కఠినంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే లీకులు కానీ లేదంటే పైరసీ కానీ పాల్పడరు. దీనికి ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం కలిసి దీన్ని సాల్వ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు సీనియర్ నటులు సుమన్ గారు. ఓవర్ టు స్టూడియో.